హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి వారి జన్ సురక్ష దీని టేబుల్ నెంబర్ వచ్చి 880. ఎవరైతే చిన్న మధ్యతరగతి వారు ఉన్నారో వారు రైతులు, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారస్తులు, మహిళలు వీరందరూ తక్కువ ప్రీమియం నెలకి ₹492 పే చేయడం ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని పొందవచ్చు. నెక్స్ట్ దీంట్లో కీ ఫీచర్స్ చెక్ చేసినట్లయితే లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ప్రీమియంతో లైఫ్ కవరేజ్ని పొందవచ్చు. నెక్స్ట్ లిమిటెడ్ ప్రీమియం పాలసీ అంతా మనం ప్రీమియం పే చేయని అవసరం ఉండదు, కొంతకాలం పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆటో కవర్ దీంట్లో కంటిన్యూస్గా 3 years ప్రీమియం పే చేసిన తర్వాత ప్రీమియం పే చేయకపోయినా మీ పాలసీ అనేది ల్యాప్స్ కాకుండా పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ లోన్ పాలసీ తీసుకుని 1 year కంప్లీట్ అయిన తర్వాత మనం కావాలంటే లోన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యారంటీడ్ ఎడిషన్ మనం పాలసీ ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకున్నామో అన్ని సంవత్సరాలు మన గ్యారంటీడ్ ఎడిషన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఎల్ఐసి జన్ సురక్ష ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 50 సంవత్సరాలు. అదేవిధంగా పాలసీ టర్మ్ వచ్చి 12 నుంచి 20 సంవత్సరాల మధ్యలో మనకి ఎన్ని సంవత్సరాలు కావాలో చూసుకుని అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి మనం పాలసీ ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకున్నామో దానికి 5 సంవత్సరాలు తక్కువ మనం ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. అంటే 12 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకున్నట్లయితే మనం 7 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. అదే 20 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకుంటే 15 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ ఇష్యూడ్ అంటే బీమా ₹1,00,000, మ్యాక్సిమం వచ్చి 2 లక్షల వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనం ఎవ్రీ ఇయర్ పే చేసే ప్రీమియంకి 4%ని గ్యారంటీడ్ ఎడిషన్ కింద మనం పాలసీ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నామో అన్ని సంవత్సరాలు మనకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్ఐసి జన్ సురక్ష ప్లాన్ యొక్క బెనిఫిట్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది ఆటో కవర్. దీంట్లో కంటిన్యూస్గా 3 years ప్రీమియం పే చేసి తర్వాత ప్రీమియం పే చేయకపోయినా 6 నెలల పాటు మీకు పాలసీ అనేది యాక్టివ్లో ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూస్గా 5 సంవత్సరాల పాలసీ ప్రీమియం పే చేసి తర్వాత ప్రీమియం పే చేయకపోయినా 2 సంవత్సరాల పాటు పాలసీ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఈ టైంలో మీకు ఏం జరిగినా పాలసీ యొక్క అమౌంట్ మీకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ మీరు ఇయర్లీ ప్రీమియం ఎంత పే చేస్తున్నారో దానికి 7 times ప్లస్ అప్పటి వరకు ఉన్న గ్యారంటీడ్ ఎడిషను అది కానీ, లేదంటే మీరు బీమా ఎంత అయితే తీసుకున్నారో అది ప్లస్ అప్పటి వరకు ఉన్న గ్యారంటీడ్ ఎడిషన్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది డెత్ బెనిఫిట్ కింద నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్ మనం పాలసీ ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకున్నామో అన్ని సంవత్సరాల వరకు మనకి ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే పాలసీ ఎండింగ్లో మనం బీమా ఎంత అయితే తీసుకున్నామో ఆ అమౌంటు ప్లస్ మనం ఎవ్రీ ఇయర్ పే చేసే ప్రీమియంకి 4% చొప్పున గ్యారంటీడ్ ఎడిషన్ అమౌంట్ని కలిపి లాస్ట్లో మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పాలసీని తీసుకోవడానికి చదువు, వైద్య పరీక్షలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తక్కువ ప్రీమియం పే చేయడం ద్వారా ఈ పాలసీ యొక్క బెనిఫిట్ని పొందవచ్చు.